Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor. మీకోసం మీ డాక్టర్. ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చోకం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, హైదరాబాద్. ఎప్పటిలాగే ఈ వారం మన గెస్ట్ డాక్టర్ రమణ. హీఈస్ ఏ సైకియాట్రిస్ట్. మనం ఈరోజు మన ఇంటర్వ్యూలో సైకియాట్రీలో చూసే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజీజెస్, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, అడిక్షన్ ఎందుకు అవుతారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లాంటి, సైజోఫ్రీనియా లాంటి చాలా డిఫరెంట్ డిజీజ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డాక్టర్ రమణ, మీ గురించి. Hello everyone, good morning. I'm Dr. Ramana, working as a DMHP psychiatrist at Kamareddy and also maintaining private hospital at Kamareddy named as GVR Hospital. సో ఈ అడిక్షన్లో మనం ఇప్పుడు చూస్తున్నాము, ఫోన్ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్. అంటే చిన్న పిల్లలు కూడా లైక్ 1 year 2 years వాళ్ళు కూడా ఈ ఫోన్, అంటే పేరెంట్స్ కూడా ఈ ఫోన్ ఇస్తేనే తినిపియడం, అలవాటు చేయడం, ఫోన్ చూస్తూ తినిపియడం. ఇది లైక్ ఫ్యూచర్లో ఇది ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా పిల్లల్లో? డెఫినెట్గా. మరి అంటే ఇది ఎలా అవాయిడ్ చేయాలి? అడిక్షన్ ప్రాబ్లంలో ఇప్పుడున్న సమాజంలో ఫోన్ అనేది చాలా అడిక్షన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నా, ఫోన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? మాట్లాడడానికి, కమ్యూనికేషన్, ఇంకో పర్సన్ని కమ్యూనికేషన్ పర్పస్ చాలు. అది యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఫోన్ ని మనం ఎంటర్టైన్మెంట్ పర్పస్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎంటర్టైన్మెంట్ అంటే ఎవ్రీథింగ్, యూట్యూబ్, స్క్రీన్ స్పేస్ ఎక్కువ అయిపోతుంది, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది, ఎంతసేపు సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది. ఈ సోషల్ మీడియాలో చూసి కూడా లైక్ ఇప్పుడు జనాలు లైక్ అదర్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మా లైఫ్ స్టైల్ కూడా ఇంత లగ్జరీస్గా లేదు. ఆ ఫొటోస్ అనేది దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుందో చెప్పలేము. ఏంటి ఫొటోస్ అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫొటోస్ ఇంకో అదర్ పర్సన్ ఒక లగ్జరీస్ కార్ దిగి ఫోటో పెడతారు. దానివల్ల ఇప్పుడు చూసినా మనం కూడా నా లైఫ్ ఇలా లేదు అని అదో థాట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్, అంటే ఒక రాంగ్ పర్సెప్షన్లో పంపిస్తూ ఉంది సోషల్ మీడియా. రియాలిటీలో ఉండట్లేదు. రియాలిటీ చెకప్ చేసుకోరు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు హ్యాపీ మూడ్లో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెడుతున్నాడు అంటే వాళ్ళు హ్యాపీ మూడ్లో పెడతారు. రియాలిటీ కాకుండా ఇలా అయితే ఫోటో బాగా వస్తుంది, ఈ వెనక బ్యాక్గ్రౌండ్ లో పెద్ద కార్ ఉంటే బాగా వస్తుంది అని రియాలిటీలో పెడతారు. కానీ అది రియల్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. మనము దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఇంకా యూత్ ఎక్కువ ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టు కమ్యూనికేషన్ పర్పస్ వదిలేసారు. ఫోన్ ఎక్సెసివ్ యూజేజ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ పర్పస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు గేమింగ్ అడిక్షన్, ఇవన్నీ సోషల్ మీడియా ద్వారానే. ఇవన్నీ అంటే మనం ఎప్పుడైతే స్క్రీన్ స్పేస్ తగ్గిస్తామో, ఫోన్ని లిమిటెడ్ పర్పస్లో, ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్లో ఎక్కువ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, అది కూడా ఒక షెడ్యూల్ వైజ్గా సాయంత్రం ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే నేను సాయంత్రం ఒక 1/2 hour గంటనో మాట్లాడతాను. ఏదైనా ఇంపార్టెంట్ కాల్స్ అటెంప్ట్ చేయడానికే ఫోన్ యూజ్ చేస్తున్నా అన్నట్టు పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే రకంగా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఇవన్నీ పోతా ఉంటే ఆ రీల్స్ పోతానే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. దానివల్ల మన టైం మొత్తం కిల్ అయిపోతూ ఉంటుంది. యూత్ మొత్తం దాంట్లోనే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఉండదు. ఇంకో పని చేయాలంటే ఉద్దేశం కూడా ఉండదు, ఎందుకంటే దీనికే టైం వస్తుంది. మన గోల్స్, మన ఇవన్నీ మొత్తం మర్చిపోతూ ఉంటారు అన్నట్టు. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, మనం నిజంగా ఎగ్జామ్కి షెడ్యూల్ వేసుకున్న ప్రకారం ఇవన్నీ ఏముండే ఆలోచనలు. సో సోషల్ మీడియా అడిక్షన్ అనేది, ఫోన్ అడిక్షన్ అనేది చాలా సివియర్. ఈ చిన్న పిల్లల్లో కూడా అంటే అది ఎలా అవాయిడ్ చేయాలంటారు? అదే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరెంట్స్ బిజీ, పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్స్, అంటే ఒక పర్సన్ టు పర్సన్ మాట్లాడుకునే రోజులు పోయినాయి, చాలా తక్కువ అయిపోయింది. ఎంతసేపు ఫోన్లోనే మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంట్లో 4 ఉన్నా కానీ ఒక పర్సన్ టు పర్సన్ డిస్కషన్ అనేది లేదు, ఒక ఇంటర్ పర్సనల్ డిస్కషన్స్ అనేటివి లేవు. ఎంతసేపు ఎవరి ఫోన్లో వాళ్ళు. కనీసం ఒక యావరేజ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నైట్ కలిసి కూర్చొని ఫుడ్ తినే అవకాశం కూడా లేదు ఇప్పుడున్న సమాజంలో. అలాంటి కలిసి నైట్ ఒక్కసారైనా కలిసి అందరూ కలిసి ఒక ఫుడ్ తీసుకునే అవకాశం ఉంటే డెఫినెట్గా ఈరోజు మనం ఏం చేసినాం, నీకేం ప్రాబ్లం ఉంది, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడి బిహేవియర్ ఫస్ట్ ఫ్యామిలీలోనే వాళ్ళే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అన్నట్టు అయిపోతుంది. సో డిఫికల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్నపిల్లలకి ఫోన్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అంటే
మాకెందుకు ఈ గొడవ, ఉమ్. వాడు అలా తింటలేడు, తినట్లేదు, ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ తినేస్తారు, ఆ ఇచ్చేసి పని తినేస్తాడు, అయిపోయింది. నేను నా వర్క్ చేసుకుంటా నేను చేసుకుంటా. అనే ఉద్దేశంతో పేరెంట్స్ ఉమ్. వీళ్ళందరూ ఇట్లాంటి ఉద్దేశంతో ఉంటున్నారు కాబట్టి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. ఫోన్ చూసుకొని ఏదో రైమ్స్ పెట్టేస్తా తినేస్తారు అనుకోండి, కానీ దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ టైం కూడా ఆ ఫోన్ ఇస్తేనే తింటారు. తింటారు. సో పేరెంట్స్ దగ్గర ఉంది ప్రాబ్లం, Problem అంటే పేరెంటింగ్ parents. లోపంలోనే ఉంది. పేరెంటింగ్ లోపం. పిల్లలు ఎప్పుడైతే మంచిగా అవుతారంటే పేరెంటింగ్ మంచిగా ఉంటేనే పిల్లలు బిహేవియర్ అయినా థాట్స్ అయినా గుడ్ థాట్స్ అయినా పేరెంటింగ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే పేరెంటింగ్ బ్యాడ్గా ఉంటుందో డెఫినెట్గా పిల్లలకి పిల్లల మీద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అనేవి ఫ్యూచర్లో కంపల్సరీ ఉంటాయి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.